ప్రస్తుతం హెచ్యు దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. వరుసగా 4వ రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని పరిరక్షించడం కోసం వరుసగా పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కూడా విద్యార్థులు ఒకవైపు నిరసన చేపడుతున్నారు, మరోవైపు పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని కూడా పరిరక్షించే దిశగా అయితే ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు అయితే వరుసగా ఉగాది పండుగ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తమ పోరాటాన్ని అయితే వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఆ రోజు ఒక్కసారిగా జేసీబీలు అర్ధరాత్రి ఇక్కడ దిగడంతో వెంటనే విద్యార్థులు అందరూ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. పండుగ రోజు అలాంటిది పండుగ పూట అభివృద్ధి చేసే క్రమం ఏంటి అని కూడా కొంతమంది ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని కూడా అభివృద్ధి క్రమంలో తీసుకెళ్ళాలి, ఇక్కడ ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదని ఒకవైపు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ ఇది అభివృద్ధి క్రమం అనేది కేవలం మాటపూర్వకంగా చెప్తున్నారు, అది స్వలాభం కోసమే చేస్తున్నారు, ఇది యూనివర్సిటీకి చెందినటువంటి ల్యాండ్ అని చాలామంది విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో కేవలం అయితే ఇక్కడ మొత్తం అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు అయితే మార్నింగ్ అయితే ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి చేసే ఆధ్వర్యంలో అయితే ఒక్కసారిగా అంబేద్కర్ ఆడిటోరియం నుంచి అయితే ఈస్ట్ క్యాంపస్ వరకు అయితే ర్యాలీ చేపట్టడం జరిగింది. అప్పుడు ఓవైపు అయితే విద్యార్థులు అయితే భారీ ర్యాలీ చేస్తుండగా మరోవైపు అయితే పోలీసులు భారీ స్థాయిలో కూడా మోహరించడం జరిగింది. ఆ క్రమంలో క్యాంపస్లో అయితే ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు కూడా కింద పడ్డము, అలాగే గందరగోళమైనటువంటి వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. విద్యార్థులను చెదరగొట్టేందుకు కూడా ఇటు పోలీసులు ఒకసారిగా లాఠీ చార్జ్ చేశారు. అక్కడ చాలా వరకు పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. చాలామంది మహిళలు కూడా కొంతమందికి దెబ్బలు తగిలినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఉదయము. దీంతో పరిస్థితి కూడా మార్నింగ్ ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. చాలామంది పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు విద్యార్థులు ఒక్కసారిగా ఆ రోజు నుంచి కూడా కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా తమ నిరసనలు ఎక్కడ కూడా ఆపనటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కూడా ఇక్కడ ఏబీవీపీ నాయకులు కూడా చాలా మంది లోపల ఉన్నారు. అలాగే విద్యార్థులు కూడా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళైతే ఒకవైపు మూగజీవాలు లోపల ఉన్నాయి, వాటిని రక్షించాలి, ఇక్కడ మొత్తం కూడా పర్యావరణాన్ని కాపాడే దిశగా మేము ఇక్కడ ఉన్నాము, యూనివర్సిటీ మొత్తం కూడా ఏ ఒక్క ల్యాండ్ కూడా ఒక ఎకరం కూడా మేము పోనివ్వమంటూ కూడా కొంతమంది ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ జోలికి ఎవరు రాలేదు, అలాంటిది ఇప్పుడు ఈ ల్యాండ్ జోలికి రావడానికి రీజన్ ఏంటి అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ని పరిరక్షించే దిశగా చాలామంది కూడా ఇక్కడ విద్యార్థులతో పాటు కొంతమంది పార్టీ నేతలు నాయకులు కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా వీళ్ళకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు కూడా నిన్నటి నుంచి కూడా చాలామంది టాలీవుడ్ స్టార్స్ కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తూ వీళ్ళకు మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళేటట్లు కూడా వాళ్ళు కొన్ని వీడియోస్ కొన్ని పోస్టులు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇప్పటివరకు చూసాము. సో చూడాలి మరి ఇప్పటివరకు అయితే నిరసనలు అయితే కంటిన్యూగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అయితే మనం చూసుకోవచ్చు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ గడ్డిబౌలి భూముల వేలాన్ని అయితే వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి పిటిషన్పై అయితే ఇప్పటికే చూసుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలా స్పందిస్తున్నదని కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ వివాదాస్పద నిర్ణయాన్ని కూడా ఇప్పటికే వ్యతిరేకంగా హైదరాబాద్కు చెందినటువంటి ఒక అడ్వకేట్ అయితే ఇప్పటికే ఎన్జిటీలో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్లో ఆయన ఈ వేలాన్ని నిలిపివేయాలని కూడా పర్యావరణ పరిరక్షణ కోసం అయితే తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి చూడాలి విచారణలో ఏం తెలియబడుతుంది, వాళ్ళు ఎలా స్పందిస్తారు, విచారణ ఏమొస్తుంది, కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనేది కూడా త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో మరి ఈ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు మళ్ళీ ఈ యూనివర్సిటీ కోసం ఈ 400 ఎకరాల భూమి వేలాన్ని ఎలా ఆపుతారు, వీళ్ళ కంటిన్యూగా ఈ నిరసన అనేది ఎప్పటివరకు కొనసాగుతున్నది వేచి చూడాల్సిన విషయం అయితే మనకి ఇప్పటివరకు కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు కొంతమంది అయితే ఫుడ్ తినకుండా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే దిగి రావాలి, ఖచ్చితంగా ఈ భూమి వేలాన్ని ఆపాలని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు కొంతమంది అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా వివాదాస్పదంగా మారుతుందని చెప్పుకోవచ్చు. తీవ్ర స్థాయి
స్థాయిలో కూడా రాజుకుందని చెప్పుకోవచ్చు. నేషనల్ వైజ్గా కూడా ఇది ఒక రగడ అనేది ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవైపు కంచగచ్చిబౌలి భూములను అయితే రక్షించాలని ఇప్పటికే చూసుకోవచ్చు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటికే చూసుకోవచ్చు నటి రేణుదేశాయ్ కూడా స్పందించడం జరిగింది. మరి చూడాలి ఈ సిచ్యువేషన్ ఎప్పటివరకు ఇలాగే ఈ రగడ అనేది కొనసాగుతుంది, ఈ విద్యార్థి సంఘ నాయకుల నిరసన ఎప్పటివరకు కొనసాగుతుంది, మళ్ళీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలో చూడాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటివరకైతే మనం చూసుకోవచ్చు ఉగాది పండుగ రోజు నుంచి కూడా అభివృద్ధి క్రమంలో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలో భాగంగా అప్పటి నుంచి కూడా ఇక్కడికి జేసీబీ పంపించినప్పటి నుంచి కూడా విద్యార్థులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. పోలీసులు కూడా భారీగా మోహరిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి విధ్వంసం జరగకుండా, ఎలాంటి రగడ కొనసాగకుండా వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మరికొంతమంది విద్యార్థులు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా కంటిన్యూగా వాళ్ళ నిరసన అనేది, వాళ్ళ డిమాండ్స్ అనేది వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అయితే వేలం వేయడానికి మేము ఒప్పుకోము, ఇది యూనివర్సిటీ స్థలము, ఇది మా స్థలం అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి చూడాలి ఎప్పటి వరకు ఈ ల్యాండ్ గురించి ఈ పోరాటం జరుగుతుంది. ఈ విద్యార్థులు వెనక్కి తగ్గుతారా, లేకపోతే ప్రభుత్వము అభివృద్ధి పదంగా కాకుండా మరి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ నిరసనకు దిగి వచ్చి మరి ఈ వేలం మొత్తం కూడా ఆపడానికి చూస్తుందా అనేది త్వరలో చూడాల్సిన విషయం. అలాగే ఇప్పటికే పిటిషన్ దాఖలు వేశారు కాబట్టి మరి తీర్పు ఏమవుతుందని కూడా మరోవైపు వేచి చూడాల్సిన విషయం. సో మొత్తం మీద అయితే ఇక్కడ విద్యార్థులైతే ఇంకా కంటిన్యూగా నిరసన అనేది కొనసాగుతూనే ఉంది. హెచ్సియులో 4వ రోజు వరుసగా విద్యార్థులు భూముల వేలం ఆపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు మన ముందు ఉన్నారు. సో చూసుకోవచ్చు కూడా ఇక్కడ గేట్ దగ్గర విద్యార్థులు చాలా మంది కూడా విద్యార్థి సంఘాల నాయకులు అలాగే విద్యార్థులు కూడా ఈ హెచ్సియులో ఉన్నటువంటి భూముల వేలం ఆపాలంటూ కూడా 4 రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వాళ్ళు పాంప్లెట్ కూడా పట్టుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో వారి మెయిన్గా వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. సో 4వ రోజు వరుసగా సో ఫుడ్ను కూడా లెక్క చేయకుండా ఇప్పటివరకు ఫుడ్ తినకుండా మీరు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో ఏంటి అసలు డిమాండ్ ఏంటి? ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం మేము ఈ భూముల వేలం పెడుతున్నామని చెప్తున్నారు, మరోవైపు మాత్రం మీరు ఈ యూనివర్సిటీ మాది, పూర్తిగా ఇది అభివృద్ధి కోసం కాదు, కేవలం వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మెయిన్గా డిమాండ్స్ ఏంటి చెప్పండి. మాకు 1974లో సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2300 ఎకర్స్ అలాట్ చేశారు హెచ్సియు కోసం. అండ్ ఇప్పుడు అందులో నుంచి 400 ఎకర్స్ తీసుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాదు అని, నేను డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నాను, దాని గురించి ఎందుకు ఆ నక్కలు మమ్మల్ని అంటున్నారు కదా, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని. యాక్చువల్లీ 400 ఎకర్స్లో ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అది డిఫారెస్టేషన్ చేసి అక్కడ ఐటీ కంపెనీస్ చేయడం జరుగుతుంది కదా. ఇట్స్ నాట్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాను నేను. మీకు ఐటీ కంపెనీసే పెట్టుకోవాలంటే యూ కెన్ గో ఎనీ బ్యారన్ ల్యాండ్ అయినా ఇంకెక్కడైనా అవుట్స్కట్లో సిటీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది హబ్ గచ్చిబౌలి ఆర్ జూబ్లీ హిల్స్లోనే పెట్టాలి అని రూల్ ఏం లేదు కదా. యూ కెన్ డెవలప్ ఎనీ అదర్ ఏరియాస్. డెవలప్మెంట్ చూపించుకోవాలంటే నువ్వు ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇక్కడ డిఫారెస్టేషన్ చేసి డెవలప్మెంట్ చేస్తే ఇట్స్ నాట్ ఎ గుడ్ డెవలప్మెంట్. యానిమల్స్ మా హెచ్సియులో చాలా ఫ్లోరా అండ్ ఫౌనా యానిమల్స్ చాలానే ఉన్నాయి. యానిమల్స్ అంటే వైల్డ్ యానిమల్సే ఉండాల్సిన అవసరం లేదు కదా. పీకాక్స్, డీర్, స్నేక్స్, ఇవన్నీ చాలా బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే బయట ఎక్కడ కనిపించట్లేదు. ఇఫ్ యూ కట్ డౌన్ లైక్ దిస్ ఇంకా కనీసం లైక్ మనకి సేమ్ ఢిల్లీ లాంటి పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. లైక్ ఈవీ యూజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటున్నారు కదా పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి. మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ వల్ల ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు అని చెప్తున్నాను. లాస్ట్ అర్ధరాత్రి టైంలో జేసీబీ వచ్చి ఇక్కడ కంచె వేయడము, మొత్తం
మొత్తం కూడా తవ్వడం జరిగింది. ఆ టైంలో మీరందరూ కూడా ఒకసారిగా అటు వెళ్ళడం జరిగిందా? ఆ టైంలో ఏం జరిగింది అసలు? మేము ఉగాది రోజు సండే రోజు యాక్చువల్లీ చాలా స్టూడెంట్స్ లేరు ఇంక్లూడింగ్ మీ. బట్ నాకు తెలిసింది ఏంటంటే న్యూస్ అక్కడ ఆల్రెడీ కోర్టులో కేసేసారు కదా, ఇక్కడ ఫారెస్ట్ లేదు అది ఇది అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఉంది, ప్రూవ్ చేయాలి కదా మళ్ళీ కోర్టుకు హాలిడేస్. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా మొత్తం ఆ బుల్డోజర్స్ యూజ్ చేసి మొత్తం డిస్ట్రక్ట్ చేసిన తర్వాత అటెండ్ అక్కడ ఫారెస్ట్ ఏం లేదు, బ్యారన్ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ ఏం చేసుకుంటారు, ఐటీసీ కడతామని చెప్పడానికి అలా చేస్తున్నారని అంటున్నాను. అండ్ మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఇక్కడ ఆ ల్యాండ్ కోసం. నాకు ఐ డోంట్ బిలీవ్, లైక్ నాకు నమ్మకం లేదు నాకు మళ్ళీ వాళ్ళ ల్యాండ్ ఇస్తారో ఇవ్వరో అని. బట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ దట్, జస్ట్ గివ్ బ్యాక్ అవర్ ల్యాండ్. అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే 400 ఎకరాలు యూనివర్సిటీది కాదు, ప్రభుత్వ భూమి. అందుకే మేము వేలం పాట వేస్తున్నాం. వేలం వేసిన తర్వాత అది అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి ఇప్పటికే తను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని మళ్ళీ మీరు ఎలా చూస్తారు? అంటే అభివృద్ధి కోసం అన్నప్పుడు కూడా సహకరించాలి కదా అని కొంతమంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అది ప్రభుత్వ ల్యాండే అంటున్నారు కదా. ముందు అప్పుడు ఎప్పుడో అలాట్ చేశారు 2300, మళ్ళీ వాళ్ళే ఎందుకు తీసుకుంటున్నారు? మీరు తీసుకున్న 400 ఎకర్స్ కాకుండా ఇంకా 2-3 చూపించండి, అది వాళ్ళ ల్యాండ్ కాదని మేము ఒప్పుకుంటాము. మీరే తీసుకుంటున్నారు కదా. సరే ఇప్పుడు అది బ్యారన్ ల్యాండ్, అది అలా ఖాళీగా పడుందంటే తీసుకోండి. అంత ఫారెస్ట్ ఫ్లోరా అండ్ ఫౌనా అలా అన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు డిస్ట్రక్ట్ చేసి అక్కడే డెవలప్ చేయాలి? మీకు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ ఏముంది, రేట్ ఎక్కువ అని డెవలప్ చేస్తున్నారా? వేరే దగ్గర చేయొచ్చు కదా. అంటే ఇక్కడ ఎక్కడెక్కడో సిటీలో ఎక్కడున్నా ఇదే గచ్చిబౌలికి, ఇదే జూబ్లీకి ఇక్కడే వచ్చి వర్క్ చేస్తారు. ఇంకెక్కడన్నా అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు కదా. ఇదే ఏరియా మీద ఎందుకు ఫోకస్? కాస్ట్ ఎక్కువ ఉందనా, లేకపోతే ఎక్కువ డబ్బులు వస్తాయనా? డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో గతంలో ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అంటారు? నాకు ల్యాండ్ వాల్యూ అయితే అప్రాక్సిమేట్లీ కూడా తెలియదు. బట్ కంపేర్ టు ఎవ్రీవేర్ ఎల్స్, లైక్ ఇంకెక్కడైనా ఉన్నా మీకు తెలుసు ఆల్రెడీ గచ్చిబౌలి అండ్ ఈ ఏరియాస్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని. ఆ రీజన్తో ఇక్కడే కట్టాలనుకుంటున్నారు. వేరే దగ్గర ఇంకెక్కడైనా చేయొచ్చు అని చెప్తున్నాను నేను, అవుట్స్కట్లో బ్యారన్ ల్యాండ్స్లో. ఇప్పటి వరకు కూడా లాఠీ చార్జ్ చేయలేదు స్టూడెంట్స్ పైన, కానీ ఈ రోజు మాత్రం అలాంటి జరిగింది. సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా ఏంటి? ఆ టైంలో ఏం జరిగింది? గాయాలు అయ్యాయి, చాలా మందికి స్క్రాచెస్ అవి ఇవి వచ్చాయి. గర్ల్స్ అని చూడకుండా బాయ్స్ అని చూడకుండా చాలా మందిని కొట్టడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఉండే, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండే. ఆపడానికి వెళ్ళాము, ఈ జేసీబీస్ ఇవన్నీ జరుగుతుంటే అక్కడ యాక్చువల్లీ పోలీస్ ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు. దాన్ని క్రాస్ చేసి వెళ్దామంటే లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా తెలియదు. అంత కంటిన్యూస్ గా డిస్ట్రక్ట్ చేస్తున్నారు ట్రీస్ ని. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి ఇక్కడ మొత్తం కూడా? 2,000 to 3,000, I don't know, 2,000 approximately. ఇక్కడ ప్రజెంట్ మీతో పాటుగా ఎంతమంది ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు? దాదాపు నాకైతే 100 మంది కనిపిస్తున్నారు. మీ అంచనా ప్రకారం? 100 మంది పక్కా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంకా తక్కువ కనిపిస్తున్నా, పొద్దున్న అయినా సాయంత్రం అయినా లైక్ షిప్స్ లో వస్తూనే ఉన్నారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ అండి. సో మ్యామ్ మీరు చెప్పండి, సో ఈరోజు ఉదయం చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయలేదు పోలీసులు, కానీ ఈరోజు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. సో ఆ టైంలో మీరు ఉన్నారా ఏంటి, అసలు ఏం జరిగింది? ఆ లాఠీ చార్జ్ చేయడానికి రీజన్ ఏంటి? లాఠీ చార్జ్ మొన్నటి కూడా చేయడం జరిగింది. ఉగాది రోజున ఎప్పుడైతే వాళ్ళు 50 పైన బుల్డోజర్లు పంపించడం జరిగిందో మేము ఆపడానికి పోయినాం. అప్పుడు కూడా విద్యార్థులను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను కూడా చూడకుండా, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించి ఈడ్చుకొని పోవడం జరిగింది. ఇదంతా అన్యాయం రేవంత్ రెడ్డి. మా ల్యాండ్ నువ్వు లాక్కున్నదే కాకుండా మా పైన నువ్వు దాడి చేస్తావా? పోలీసులను పంపించి లాఠీ చార్జ్ చేపిస్తావా? నీకు దమ్ముంటే నువ్వు ఇక్కడికి వచ్చి చూడు, నువ్వు దమ్ముంటే నువ్వు ఇక్కడికి రాళ్ళ దెబ్బలు తట్టుకొని నువ్వు బతకగలవా అని చెప్పి నేను సవాళ్ళు చేస్తున్నా. నువ్వు పాలనలోకి వచ్చినప్పటి నుంచి ఇందిరమ్మ పాలన అన్నావు, ప్రజాపాలన అన్నావు, ఇదేనని ప్రజాపాలన అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మ్యామ్ మీరు ఈ యూనివర్సిటీలోనే ఉంటారా మామూలుగా? సో ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? సో ప్రజెంట్ ఇన్ని రోజులు అంత కామ్గా ఉంది, ప్రజెంట్ ఇప్పుడే ఈ హెచ్యూ గురించి ఇంత రగడ కొనసాగుతుంది. దీనికి ఏమంటారు? అంటే అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇప్పటికీ అంటున్నారు, మరి ఇది అభివృద్ధి కోసం కాదంటారా? నేను ఇక్కడ 3 years నుంచి ఉంటున్నానండి. ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలు ఉందో దాని కాస్ట్ దాదాపు 25,000 కోట్లు అంత అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి బ్రోకర్ పనులు చేసి అమ్ముకునే బేరాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. అయినా సరే వీళ్ళు కబ్జా చేసే పనిగా పెట్టుకొని
నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మేమేమో అన్యాయంగా భూమి తీసుకుంటామని చెప్పి. మాకు 1 ఇంచు ల్యాండ్ ఇచ్చినా సరే మాకు అన్యాయంగా ఏ భూమి వద్దు. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఇందిరమ్మ పాలనలో మాకు 2300 ఎకరాలు వచ్చిందో అదే ఇందిరమ్మ పాలనలో నువ్వు అన్యాయంగా మా ల్యాండ్ నువ్వు లాక్కుంటున్నావు, మా ల్యాండ్ వాపస్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు వందల మంది కూడా ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి చూసుకోవచ్చు 400 ఎకరాలు కూడా ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి ఇందులో అభివృద్ధి చేసే పనులు చాలానే ఉంటాయి. వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో రాజ్యసభలో కూడా ఇప్పటికే దీని గురించి రగడ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే నేషనల్ వైజ్ కూడా ఇది ఒక టాప్ ఇష్యూ కూడా ఇప్పుడు రేస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏబీవీపీ నాయకులు కావచ్చు, విద్యార్థులు, ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఒకసారిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా వరకు కూడా ఈ 400 ఎకరాల భూమి మాది అంటూ కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. సో ఇక్కడ చాలామంది ఈరోజు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. మొన్న ఉగాది రోజు కూడా జేసీబీలు ఒకసారిగా అర్ధరాత్రి టైంలో రావడం, ఆ టైంలో విద్యార్థులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ టైంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ తర్వాత మళ్ళీ ఈరోజు అదే సిచ్యువేషన్ నెలకొంది. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. మహిళల పైన కూడా మహిళలని చూడకుండా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేశారని కూడా కొంతమంది చెప్తున్నారు. చాలామంది కూడా గాయాల పాలయ్యారని కూడా చెప్తున్నారు. సో అలాంటి ఇష్యూని రేస్ చేసి వీళ్ళు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, ప్లీజ్ గో బ్యాక్ తెలంగాణ పోలీస్, రెస్పెక్ట్ స్టూడెంట్ రైట్స్ అని కూడా ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఒక చార్ట్ పైన కూడా రాయడం జరిగింది, రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడ విద్యార్థులకైతే చాలామంది కూడా కొంతమంది తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కొంతమంది నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ కూడా కొంతమంది ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, నిరసన కావచ్చు, వీరికి మద్దతు అయితే ఇస్తున్నారు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఇది యూనివర్సిటీ స్థలం అంటూ కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది కంటిన్యూగా వాళ్ళు అలాగే చేస్తామంటున్నారు. ఎట్లయినా సరే ప్రభుత్వం నుంచి మా భూమిని, ఎప్పుడైతే ఇందిరమ్మ పాలనలో ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ ఇప్పుడు ఎలా లాక్కుంటారని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులు నాయకులు చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఏ విధమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుంది అనేది కూడా త్వరలో వేచి చూడాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సిద్ధు తొలహరి, ఐ న్యూస్, హైదరాబాద్. The work has not stopped, the work is on, and we felt very bad after seeing that environment there. There are 3 schools that have been built in these 400 acres. I don't know what is going to be the fate of these 3 schools. That is one point. The second point that I would like to address the government, that yesterday it was announced that 400 acres have been replaced with 397 acres in Gopanpalli. But if you look at the facts, these 397 acres have been given to 3 other institutes, which means HCU has lost 400 acres of land. We demand that these 400 acres have to be retained, which has all these lakes, mushroom rock and other land. So we demand that these 400 acres have to be given back to HCU. This is my appeal. గవర్నమెంట్ ఈ ల్యాండ్ అంతా మాకు ఇచ్చినప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా మీరు, రేవంత్ రెడ్డి గారు 10 ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ గాంధీ ఇచ్చిన ల్యాండ్ అండి. మోర్ దెన్ 2300 ఎకర్స్ ఉంటే దాంట్లో అదే ఇందిరమ్మ లా ప్రకారం మీరు మా దగ్గర ల్యాండ్ లాక్కున్నారు. ఆ ల్యాండ్ నాన్ అకాడమిక్ పర్పస్ ఇవ్వకూడదండి. తీసుకున్నారు ల్యాండ్, తీసుకున్నప్పుడు ఇన్నాళ్ళ తర్వాత కోర్టులో గెలిచారు కదా, గెలిచినప్పుడు కాదండి ల్యాండ్ మీ దగ్గర తీసుకున్నప్పుడు మీకు తిరిగి చెందాలి కదా, మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ల్యాండ్ మాకు ఎలా చేసిన ల్యాండ్ ఫిక్స్డ్ 1970s లో జయాంధ్ర ఉద్యమం అప్పుడు మాకు ల్యాండ్ ఇచ్చేసారు. ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కట్టాము, కట్టిన తర్వాత వివిధ అవసరాల కోసం మా ల్యాండ్ తీసుకున్నారు. సపోజ్ పాత గవర్నమెంట్ లో కొంత ల్యాండ్ నవోదయ గచ్చిబౌలి కోసం తీసుకున్నారు, కలెక్టరేట్ కోసం తీసుకున్నారు, రంగారెడ్డి కలెక్టరేట్, అలాంటి స్టేడియం త్రిబులైట్ తీసుకున్నారు, వెనక ల్యాండ్ ఇచ్చారు. కానీ ఈ పర్టికులర్ ల్యాండ్ మీరు తీసుకున్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు తిరిగి మాకే చెందాలి కదా. గవర్నమెంట్ వచ్చి మా ల్యాండ్ తర్వాత చాలా ఫ్యాబ్రికేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము గచ్చిబౌలి హైదరాబాద్ యూనివర్సిటీ టచ్ చేయట్లేదని. అదే హైదరాబాద్ యూనివర్సిటీ స్థలమే కదా ఇప్పుడు లిటిగేషన్ లో ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళు తీసుకుంటే తిరిగి మీకు ఇప్పించాలా? మధ్యలో వాడు తీసుకుంటారండి. అంటే డెవలప్మెంట్ అవుతుంది కదా అని చెప్పి ఎప్పుడు ల్యాండ్ తీసేసుకుంటారా? మీ అందరికీ ఒక మాట చెప్తాను, మీడియా వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి గారు మన ఎన్నుకోబడి లీడర్,
కానీ ఇదే లీడరు 400 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులతో సంక్షేమ పథకం చేద్దాం అనుకున్నాడు. 400 ఎకరాలతో గురించి లాస్ట్ పండి 400 ఎకరాలతో మీరు సాల్వ్ చేయగలరా తెలంగాణకు ఉన్న ఆర్థిక క్రైసిస్ ని? అలా అయితే మా జీతాలంతా ఇస్తాం. మనకు అది అవసరం లేదు. అభివృద్ధి కోసం చెప్పి దయచేసి తీసుకోకండి. నాన్ ఎకడమిక్ కోసం పోకండి. మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పేపర్ని నిన్న మీడియా ముందు చదవడం జరిగింది. వారు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. 2004లో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమి 2024లో కేసు గెలిచాము, ఆ భూమి ప్రభుత్వానిది అని వారు పదే పదే చెబుతున్నారు. 1973లో యూనివర్సిటీ ఏర్పడ్డప్పుడు ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. 2004లో పాలకుల యొక్క రాజకీయ జోక్యం వలన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు. ఈరోజు కోర్టులో గెలిచిన ఆ భూమిని తిరిగి హెచ్సియుకి స్వాధీనం చేయాల్సింది పోయి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ పేరుతో మేము అమ్ముతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేమందరం కూడా ఆ యొక్క ప్రభుత్వం కబ్జా చేసిన స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. 100 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి చెట్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అక్కడ చుక్కల జింకలు చచ్చిపోయి ఉన్నాయి, నెమళ్ళు చచ్చిపోయి ఉన్నాయి, తాబేళ్లు చచ్చిపోయి ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అనేక రాళ్లను కూలగొట్టి చదును చేయడం జరిగింది. అక్కడ దాదాపు 2000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేసి యూనివర్సిటీ విద్యార్థులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను అక్కడికి పోకుండా అడ్డుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆ 400 ఎకరాలు కోర్టులో గెలిచినటువంటి పూర్వ హెచ్సియు స్థలాన్ని హెచ్సియుకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంత హుటాహుటిన ఆ స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి. కోర్టు కేసులు పలు పిటిషన్లు కోర్టుల్లో దాఖలై ఉన్నందున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేసి ఉన్నందున యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, పలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా కేసులు దాఖలు చేశాయి. కోర్టు చెప్పేంత వరకు మీరు చదువు చేసేటటువంటి ప్రక్రియను ఆపాలని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. साथियों, ये लड़ाई सिर्फ हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के छात्रों की नहीं है, ये लड़ाई सिर्फ प्रोफेसर लोगों की नहीं है, ये लड़ाई सारे देश में यहाँ पढ़ने वाले जो छात्र हैं सभी की है। यहाँ जो मीडिया कर्मी उपस्थित है उनके बेटे के लिए लड़ाई हम लड़ रहे हैं यहाँ। इसलिए इस चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि ये तुम्हारे बच्चों के भविष्य के लिए भी हम काम कर रहे हैं। आप हमारी आवाज को जनता तक पहुँचा दो, पूरे देश में पहचानो दो। ये डबल स्टैंडर्ड जो है नहीं चलेगा। यहाँ पर अगर ये जमीन शैक्षिक संस्था के लिए आवंटित की गई है तो शिक्षा के लिए ही होनी चाहिए, ना कि इंडस्ट्री को बेचने के लिए, ना कि दलाली खाने के लिए। इसलिए मेरा निवेदन है कि इस लड़ाई को देश भर में फैलाओ और हम लोग 1 इंच भी जो है लैंड यहाँ की नहीं देने वाले। जय हिंद, जय भारत।